రాయలసీమ స్టైల్ నాటుకోడి కూర ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఈ కూర చాలా రుచిగా, స్పైసీగా ఉంటుంది. ముఖ్యంగా వేడి వేడి జొన్న రొట్టెలోకి ఈ నాటుకోడి పులుసు చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. పల్లెటూరి పద్ధతిలో ఘాటైన మసాలాతో ఈ కూరను చాలా సులువుగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రాయలసీమ నాటుకోడి కర్రీ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత టమాటోస్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి, జీరా పౌడర్, చెక్క, లవంగం పొడి, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, అలాగే ఎండు కొబ్బరి పొడి వేసుకొని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రాయలసీమ నాటుకోడి పులుసు రెడీ. ఈ కర్రీ జొన్న రొట్టెలలోకి చాలా బాగుంటుంది.